హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో టుడే అండి మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి మెంతులు. ఈ మెంతులతో అయితే మంచి హెయిర్ ప్యాక్ అయితే నేను చూపిస్తానండి. ఇది ఇలా రాసుకోవడం వల్ల మీ జుట్టు చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి. సో దీనిలోకి ఏమేమి అయితే యాడ్ చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, ముందుగా అయితే మెంతులు అండి. ఇవి నేను ఆల్రెడీ ఒక నైట్ అంతా నానబెట్టానండి. దీనిలోకి మనం ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అనేది మీ హెయిర్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ పై లేయర్ కూడా చాలా వర్క్ అవుతుందండి. దీన్ని పడేయకుండా దీన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత కరివేపాకు ఫ్రెండ్స్, కరివేపాకు కూడా చాలా వర్క్ అవుతుందండి. కరివేపాకును కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇవైతే ఎలాగైతే మనం పేస్ట్లా చేసుకోవాలో నేనైతే ఒకసారి అయితే చూపించేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే అండి, నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దీనిలో అయితే మెంతులు వేసేసాను. దానిలో నేనైతే ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్ అయితే మీ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. సో దీనిలోనే మళ్ళీ కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, ఈ మూడు ఇలా కలిపేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ మూడు కలిపి మిక్సీ పట్టాలండి. ఈ మూడు కలిపి మిక్సీ పట్టాలి. ఈ వాటర్ని మాత్రం వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. దీనిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇలా డైరెక్ట్గా హెయిర్ కూడా అప్లై చేసుకున్నా కానీ హెయిర్ అనేది చాలా బాగా ఒత్తుగా పెరుగుతుందండి. ఓకే అండి, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని డైరెక్ట్గా మనం అయితే హెయిర్కి అప్లై చేసుకోవడమే. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మెంతుల్ని చాలా బాగా అయితే మెత్తగా పేస్ట్ చేసుకోండి. లేకపోతే అవి మనకి జుట్టులో కనిపిస్తూ ఉంటుందండి. ఇలాగా వీక్లీ 2 times అయితే మీరు హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఫ్రెండ్స్ జుట్టు అనేది చాలా అంటే చాలా బాగా ఒత్తుగా పెరుగుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే వాడుతున్నానండి. నాకైతే చాలా బాగా రిజల్ట్ అయితే చూపించిందండి. సో మీరు కూడా వాడి ఎలా ఉందో ఏంటో, జుట్టు ఎలా పెరుగుతుంది ఏంటో చూపించండి ఫ్రెండ్స్. నాకు మీరు వాడి కామెంట్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నానండి. సో దీన్ని అయితే నేను హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి. ఓకే అండి, నేనైతే హెయిర్ ప్యాక్ వేస్తా. చూడండి, ఫస్ట్గా అయితే జుట్టుని చిక్కు తీసుకోవాలండి. చిక్కు తీసుకొని అప్పుడు హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఓకే అండి, జుట్టుకి అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి. ఒక్కొక్క లేయర్ని తీసి మనం ఇలాగైతే అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా కూల్గా ఉంటుందండి. లోపల హెడేక్ అనేది కూడా రాదండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జుట్టు అయితే మీకు ఇంప్రూవ్ అనేది కనిపించిద్దండి, ఎదిగిద్ది బాగా. జుట్టు రాలిపోయిన చోట కూడా జుట్టు అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే మీరు ఒక్కొక్క లేయర్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటే మాత్రం ఇంప్రూవ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే హెయిర్ ప్యాక్ వేసుకొని 1/2 hour 1 hour అలా ఉంచేసుకుంటే జుట్టు చక్కగా హెడ్ అనేది చల్లగా ఉంటుందండి. అదే విధంగా మనం కరివేపాకు వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుందండి ఒత్తుగా. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ ఉంటుంది జుట్టు పెరగడంలో. వీక్లీ వన్స్ అయినా కానీ మీరు వాడటానికి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.